నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో అపశృతి, భక్తుల తొక్కిసలాట, 20 మందికి పైగా మృతి. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం. సిటీ నియోజకవర్గ సమావేశంలో ఆదిరెడ్డి ధీమా. చంద్రబాబు అబద్ధాలకు పవన్ కళ్యాణ్ సాక్షి, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. 7న లక్ష డప్పులు, 1000 గొంతులు సభ. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి. జనసేనలో చేరిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కండువాలు కప్పి ఆహ్వానించిన నాగేంద్రబాబు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొనడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనీసం 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ తొక్కిసలాటతో భక్తులందరూ చెల్లాచెదురయ్యారు. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్స్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. మౌని అమావాస్యను పురస్కరించుకొని పుణ్యస్నానాలు ఆచరించేందుకు నిన్న రాత్రి నుంచే ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడి విపరీతంగా ఉండటంతో బారికేడ్లు విరగటంతో తొక్కిసలాట జరిగింది. సెక్టార్ 2 ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మంది మృతి చెందినట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మరణాల సంఖ్యపై యూపీ సర్కార్ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోవటం గమనార్హం. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అమృత స్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అఖాడాలు ప్రకటించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. గంటల వ్యవధిలో 3 సార్లు సీఎంతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై ఆరా తీశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత జగన్ అమ్మఒడి పథకం అమలు చేశాడు. అది మర్చిపోయినట్లుగా వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని విమర్శించడానికి సిగ్గులేదా అని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ప్రశ్నించారు. ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో బుధవారం జరిగిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇంటికి పోయాడని విమర్శించారు. 10 లక్షల కోట్లు అప్పులు చేశాడని, మరో 8 లక్షల కోట్లు జగన్ కుటుంబం దోపిడీ చేసిందని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ జెండా భుజాన మోసి పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేస్తామని, ఎండోమెంట్ కమిటీల్లో వారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో అందరూ క్రమశిక్షణతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మనమంతా టీడీపీలో ఉండటం అదృష్టమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, విజన్ వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాలరాయుడు, సెట్టిబల్జ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ నాయకులు ఎర్రా వేణు గోపాలరాయుడు, కాశీ నవీన్ కుమార్, వర్ర శ్రీనివాస్, నక్కా చిట్టిబాబు, బుడ్డిగా రాధా, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చెల్ల శంకర్రావు, చాంబర్ అధ్యక్షుడు తవ్వార్ రాజా, మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు తదితరులు మాట్లాడారు. ఎన్నికల ముందు నగర కమిటీ వేసుకున్నాం. అనుబంధ కమిటీలు అయితే 20 సంవత్సరాల నుంచి లేవంట కమిటీలు. అలాగే పార్లమెంట్ కి పంపించాం, కొంతమంది నాయకుల్ని రాష్ట్రానికి పంపించాం, కార్పొరేషన్ చైర్మన్లుగా కూడా ఆ రోజున చేసుకున్నాం. అవన్నీ కూడా ఆ రోజు ఎవరికి వారికి గౌరవం ఇస్తూ, గుర్తింపిస్తూ, బాధ్యతగా చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ రోజు చాలా సమర్థవంతంగా నిర్వహించారు. సంవత్సరాలుగా పదవులు లేకపోయిన ఈ రోజు పదవి వచ్చింది. ఆ పదవికి గౌరవం వచ్చే విధంగా పనిచేస్తారని పనిచేసుకుంటూనే వచ్చారు. అలాగే ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన తర్వాత కూడా పదవులు మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 నెలల్లో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. సుమారు 8 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 8 అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా 8 తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరవించే విధంగా చైర్మన్లు కూడా వేసామని ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ రోజున
సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గతంలో ఏదైనా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటే పూర్వం మీరు రండి అని అనమని వచ్చింది. ఈవేళ అది లేదు. ఒక పిలిపిస్తే ఇచ్చిన పిలుపు ఎవరు? సిటీ ఎమ్మెల్యే మన వాసు. కాబట్టి మనకు చేస్తున్నాడు, ఇంకేం చేస్తాడో తెలుసుకుందాం అని ఈవేళ చాలామంది, ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట అంతమంది వచ్చారు. మా మనవడు అమెరికాలో చదువుతున్నాడు. వాళ్ళు ఇక్కడ జనరల్ నాలెడ్జ్లో ఎగ్జామ్ పెడితే వాళ్ళు ఎగ్జామ్ అన్నీ అయిపోయి వైవాగోసి అయిపోయాక నీకు ఎవరు ఆదర్శము అని అంటే మా మనవడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పారు. చెప్తే అక్కడ ఇమీడియట్గా అమెరికన్స్ ఏమన్నారంటే, ఓ ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ విజనరీ మ్యాన్. అంటే ముఖ్యమంత్రిగా ఉంటూ అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి మీ చంద్రబాబు నాయుడు అని అన్నారంటే అమెరికాలో కూడా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు ఆ విధంగా ఉందన్నది మనం గ్రహించాలి. సూపర్ 6 పేరుతో అమలు వీలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రజల్ని మోసం చేయటం కొత్తేమీ కాదని, ఆయన ఇప్పటి వరకు 3 సార్లు అబద్ధపు హామీలతో ప్రజలను వంచారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఇచ్చిన అన్ని హామీలకు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులే సాక్షి అన్నారు. పవన్ కళ్యాణ్ హామీల అమలుపై ప్రశ్నించకపోతే ప్రజల్లో ఆయనకు ఉన్న విశ్వసనీయత పోవటం ఖాయమన్నారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబుని, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం ఎంతో దూరం లేదని 2022 ఏప్రిల్లో చంద్రబాబు ప్రకటన చేశారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ అమలు చేశారన్నారు. ఆదాయం తగ్గిపోయినా కరోనా పరిస్థితిని ఎదుర్కొని ప్రజలకు భరోసా ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. ఆఖరికి వాలంటీర్లను కూడా చంద్రబాబు మోసం చేశారని, ఎన్నికలకు ముందు 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాలంటరీ వ్యవస్థను ఎత్తివేశారన్నారు. సంపద సృష్టించి సూపర్ 6 అమలు చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడెందుకు చతికిల పడ్డారని ప్రశ్నించారు. 7,000 కోట్ల ఆదాయంతో ఖజానాను అప్పగిస్తే ఎందుకు హామీలు అమలు చేయటం లేదని నిలదీశారు. ప్రజలందరూ వాస్తవాలను గ్రహించాలని, చంద్రబాబు కుట్ర మోసాలను ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఒక మాట అంటున్నాడు. దేనికి? ఆయన ఎదుగుదలకి, ఆయన అధికారం కోసం విజనరీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమిటనంటే, రాష్ట్రాన్ని విభజించే సమయంలో శాసనసభలో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇది మోసం కాదా? అక్క చెల్లెళ్ళారా, మీరు అప్పులు తీర్చవద్దు, మీ బంగారాలు కుదువ పెడితే నేను ఇంటికి తెచ్చిస్తానని చెప్పి 14,000 కోట్ల అప్పులున్నటువంటి అక్క చెల్లెళ్ళ అప్పులు బ్యాంకుల దగ్గర వారి పరపతిని పూర్తిగా పోగొట్టుకునేటట్టుగా చేసి వడ్డీలు అధిక వడ్డీలతో 25,000 కోట్ల రూపాయలు పెరిగితే ఏ అక్క చెల్లెమ్మకు కూడా కనీసం సహాయం చేయలేనటువంటి పరిస్థితి, మహిళలను మోసగించినటువంటి నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఉన్నారు. తేదీలతో చెప్తాను నేను. కొన్ని సందర్భాల్లో 5/4/22 సంవత్సరంలో మరో శ్రీలంకగా రాష్ట్రం మారుతుందని చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 13/4/22 శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరంలో ఉందని ఒక ప్రకటన చేశారు. మళ్ళీ 2023లో భవితకు భరోసాని అనేటువంటి ఒక మాట చెప్పారు. అంటే ప్రజలు కొన్ని వాస్తవాలను గ్రహించాలి. ఆయన 2019లో ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి కేవలం ఈ రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు ఉంది, ఈ రాష్ట్రాన్ని నడపలేరు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ప్రకటన కూడా నాటి ఆర్థిక మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు గారు చెప్పినటువంటి మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మనకు దూరమైన ఒక్క వైరల్ ల్యాబ్ లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు.
దానికి ఒక వ్యవస్థను సృష్టించాడు. ఇవాళ మీరు 2,65,000 మంది వాలంటీర్లని నిర్దాక్షిణ్యంగా ఒక పెద్ద అబద్ధం చెప్పి మీకు 10,000 జీతం చేస్తానని వాళ్ళని నమ్మబలికి ఎన్నికల ముందు మీ స్వార్థ నిర్ణయంతో వారందరి చేత ఓట్లు వేయించుకొని ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వాలంటీర్ వ్యవస్థని మీరు ఎత్తివేశారే. ఇంతకంటే మోసం ఏముంటుంది? ఏదైతే సమాజం చేత చిన్నగా చూడబడుతున్న వర్గాలు, ఏదైతే ఆర్థికంగా వెనుకబడిపోయి ఉండి వారు జీవితాన్ని నిలదొక్కుకోవాలని ప్రయత్నించి సహాయం దొరక్క కిందనే ఉండిపోయిన వర్గాల్ని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప ప్రయత్నాలు, విద్య, వైద్యం ఆలోచించండి. విజనరీ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజానేకం అడగండి, రాష్ట్ర ప్రజలు అడగండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, ఈ దేశంలో విద్యా వైద్యం పేదవాడికి సక్రమంగా అందితేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయని. ఇవాళ మీరు వాటిని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. 750 మెడికల్ సీట్లు వద్దని చెప్పినటువంటి ఒక దుస్థితి విజనరీయా ఇది? అంటే పేదలకు వైద్యం అందకూడదని మీ ఉద్దేశం. పేదల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దానిని అడ్డుకోవడానికి మీరు అంటున్నటువంటి మాటలు నాకు నవ్వు వచ్చింది. మొన్న దావోస్ వెళ్ళిన సందర్భంలో ఐటీలో ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడానికి లండన్ నుంచి ప్రొఫెసర్స్ని తెచ్చామన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ మన వాళ్ళకి తక్కువ అన్నారు. ఆ స్కిల్స్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వటం కోటి మంది మాదిగలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ పేర్కొన్నారు. సామాజిక ఉద్యమకారుడికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వటం చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మందకృష్ణ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలతో పాటు మానవీయ ఉద్యమాలు ఎన్నో చేశారని తెలిపారు. గుండె జబ్బు పిల్లల వైద్యం, దివ్యాంగులకు పెన్షన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పునరుద్ధరణ వంటి అంశాలపై ఆయన అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. సామాజిక ఉద్యమకారుడికి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే లక్షల డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలను సమీకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారని, 7వ తేదీలోగా ఆయన స్పందించి చట్టబద్ధత తేవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే వరకు ఉపాధ్యాయ నియామకాలు, ఇతర పోస్టుల భర్తీని చేపట్టవద్దని సీఎం చంద్రబాబును కోరారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం వినోద్, ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, వైరాల అప్పారావు, డాన్సూరి, తోలేటి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం. గతంలో వర్గీకరణ చేసింది మేం కాబట్టి మరలా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వర్గీకరణ చేస్తామని చెప్పేసి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చానుకూల దృక్పథంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మరి అందులో భాగంగానే షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను వెంటనే అపాయింట్ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 13 జిల్లాల్లో రాజీవ్ రంజన్ మిశ్రా గారు తిరిగి షెడ్యూల్డ్ కులాల్లో ఉండబడినటువంటి 59 కులాలకు విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో అందుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాల మీద సమగ్రమైనటువంటి నివేదికను కూడా ఎంఆర్పీఎస్ తరఫున మేము అందించడం జరుగుతుంది. ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్రమైనటువంటి నివేదికను కూడా అందించబోతున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల మాకు అత్యంత విశ్వాసం, నమ్మకం మాకుంది. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల, అగ్రవర్ణాల పేదల బిడ్డలందరూ కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ బిడ్డలు కష్టపడి చదువుకొని వారి తల్లిదండ్రులకు అన్నటువంటి ఆ కళలు నెరవేర్చుకోవడం కోసం ఎంతోమంది నిరుద్యోగ బిడ్డలు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి దయచేసి ఇది ఒక మాదిగల సమస్యగా మీరు చూడబాకండి. మీరు వెంటనే రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ను తెప్పించుకొని ఆ కమిషన్ యొక్క నిర్ణయం మేరకు వెంటనే మంత్రిమండలి సమావేశం పెట్టి వెంటనే మీరు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ
జనసేనలోకి వైకాపా నుంచి కొత్తగా వచ్చి చేరేవారు క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టాలి. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజకవర్గాలకు చెందిన వైకాపా నాయకులు జనసేనలో చేరారు. వీరిలో పలువురు సర్పంచ్లు, మార్కెట్ యార్డులు, విద్యాలయాలు, దేవాలయ కమిటీల చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఉన్నారు. వారికి నాగబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు మనందరికీ ముఖ్యమన్నారు. ప్రజలకు సేవ చేయాలంటూ ఆయన చూపిన బాటలోనే వెళ్లాలని, స్వప్రయోజనాల కోసం పార్టీని ఉపయోగించుకోవద్దు. ప్రభుత్వంలో ఉన్నందున ఏం చేసినా చెల్లుతుందనే భావన వద్దు. సామాన్య కార్యకర్త కూడా అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం జనసేనలో ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ ఇతర పార్టీల నుంచి వచ్చేవారు జనసేన సిద్ధాంతాలను అనుసరిస్తూ ప్రజలకు చేరువ కావాలని సూచించారు. టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, కళ్యాణం, శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనల్ని నమ్ముకోను లేకపోతే అవసరంలో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మన శాయశక్తుల ఎంతవరకు సర్వీస్ చేయాలో అది ఆలోచించాలి. అంతేగాని జనసేనలో చేరుతున్నాం, ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి జనసేనలో చేరి మనం కూడా అడ్వాంటేజ్ పొందుదాం అనుకుంటే మేబీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి ప్రభుత్వం వైపు ఉంటే అది డెఫినెట్గా చేస్తాం. కానీ కేవలం నాకు ఏం జరుగుతుంది, నాకేం చేసుకోవాలనే ఆలోచనతో మీరు ఎవరైనా ఉంటే మాత్రం అలాంటి ఆలోచనలు దయచేసి పక్కన పెట్టండి. అంతకుముందు మీరున్న ఏ పార్టీలు ఉన్నారో నాకు తెలీదు. సో నేను అంటే ముఖ్యంగా నేను ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని అడగదలుచుకోలేదు, కానీ వైసీపీ నుంచి వచ్చే ఎవరికైనా సరే ముందు చెప్పాల్సింది ఏంటంటే సెల్ఫ్ పక్కన పెట్టండి. మనం ఏం చేయగలుగుతాం అదే ముఖ్యం. అలాగే పార్టీ వాల్యూస్ని, ప్రెసిడెంట్ గారి యొక్క ఐడియాలజీని, ఆయన యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్ళగలటం అనేది మనందరి బాధ్యత. సో ఇక్కడ ఎక్కడ కూడా వ్యక్తిగత ప్రిఫరెన్సెస్ కానీ నాకేంటి అనే ఆలోచనలు కానీ తావలేదు. అరటినారతో ఎన్నో ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు చేసి ఆదాయం పొందవచ్చని కోయంబత్తూర్ ఎకో గ్రీన్ యూనిట్కి చెందిన ఎస్కే బాబు, ఏఎస్ఎస్ఎన్ మూర్తి, సిటీఆర్ఐ కృషి విజ్ఞాన కేంద్రం విశ్రాంత శాస్త్రవేత్త ఆర్ సుధాకర్ చెప్పారు. అరటి గిలలు కోసాక చెట్లను నరికివేసి వ్యర్థంగా పడేస్తుంటారని, వాటిని సేకరించి నార తీసి వివిధ రకాల ఉత్పత్తులు చేయవచ్చని సూచించారు. ఈ ఉత్పత్తుల తయారీకి, వాడకానికి సహకరించాలని కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ అరటి వ్యర్థాలు, ఒట్టివేరు ఆధారిత ఆదాయ మార్గాలను అందిపుచ్చుకోవాలని, పర్యావరణహితంగా ఉండే ఈ వస్తువులను విరివిగా వాడుకోవాలన్నారు. వీటికి దాదాపు 65 దేశాల్లో డిమాండ్ ఉందని, తాము ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నామని చెప్పారు. అరటి నారను సేకరించి వాటి ద్వారా చాపలు, పేపరు, బట్టలు, టోపీలు వంటివి తయారు చేసి ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. 5 ఏళ్ల క్రితం రావులపాలెంలో శ్రీ సాయి దత్త ఫైబర్స్ అండ్ పేపర్ ప్రొడక్ట్స్ పేరిట యూనిట్ పెట్టి కొట్టేసినటువంటి అరటి చెట్లను సేకరించి నారతీసి కోయంబత్తూర్ ఎకో గ్రీన్ యూనిట్కి ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. 2002లోనే నారతీసే యంత్రం సిటీఆర్ఐ కృషి విజ్ఞాన కేంద్రంలో తయారు చేసి వివిధ రాష్ట్రాలకు, దేశాలకు కూడా పంపించామని చెప్పారు. Operated from Coimbatore and 17 states in India and as well in 6 countries in the world. Sudhakar sir from ICAR, and he is our guru who taught us banana fiber project to us in the year of 2004. And Satyanarayana ji, he is our project partner who is into these projects for quite long time in Rajahmundry, and we are into women's empowerment program, and we do train the people in banana fiber extraction, banana fiber mat weaving and banana fiber handicrafts. Till now we have developed near about 25,000 entrepreneurs all over India and 7,500 entrepreneurs in Eastern Africa. This is our online story. Not only that, we do cultivate this vetiver. This is for farming community in a small space, in a pipe cultivation methodology. We teach them. This is an innovation technology which gives an income for farming community and for the rural women folk, and this is a women's empowerment program. కొట్టేసినటువంటి అరటి చెట్ల నుంచి, అంటే రైతుకి ఎందుకు పనికిరాదు అనేటువంటి ఒక అరటి చెట్టు గెల కొట్టేసిన తర్వాత దాని
తల నరికేస్తామండి. నరికిన తర్వాత ఉన్నటువంటి బోధి అంటాం, లేకపోతే దాన్ని బొంద అంటాం, లేకపోతే దాన్ని ఇంగ్లీష్లో స్టెమ్ అంటాం. ఆ స్టెమ్ నరికేసి ఏం చేసేవారంటే రోడ్డు మీద పడేయడం, లేకపోతే పక్కనే కాలువ పక్కన వదిలేసి దాన్ని కూడబెట్టేసేయడం, ఇవన్నీ చేస్తూ ఉండేవారు. సో అటువంటి వేస్ట్ నుంచి మనం ఈ ఫైబర్ని తయారు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని 4 సంవత్సరాల క్రితం నేను రావులపాలెంలో ఒక మిషన్తో మా గురువుగారి గైడెన్స్తో మొదలుపెట్టినటువంటి ఇండస్ట్రీని ఇవాళ 10 మిషన్స్ తోటి రన్ చేయడానికి నేను దీంతో బట్టలు తయారు చేస్తారు, పేపర్ తయారు చేస్తారు, అలాగే ఈ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తారు. అయితే బట్టలు చాలా అంటే మన లెనిన్ క్లాత్ లాగే ఇది కూడా చాలా కాస్ట్లీ అయినటువంటి బట్ట అండి. అంతేకాకుండా పేపర్ కూడా చాలా లాంగ్విటీ ఉన్న పేపరు. ఒక బనానా ఫైబర్ నుంచి తయారు చేసినటువంటి పేపర్ యొక్క లైఫ్ టైం 400 to 700 ఇయర్స్. 400 to 700 ఇయర్స్ అండి. అంత మంచి పేపర్ తయారవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మేడం మన వరల్డ్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ వాల్యుబుల్ కరెన్సీ అమెరికన్ డాలర్ అండి. అమెరికన్ డాలర్ తయారు చేసేటువంటి పేపరు ఈ బనానా ఫైబర్ నుంచి తయారవుతుంది అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. కానీ జపాన్ వారు తయారు చేసే ఎన్ పేపర్ కూడా ఈ బనానా ఫైబర్ నుంచే తయారవుతుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైనా సరే మనం చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బనానా ఫైబర్ అని అంటే బనానా ఫైబర్ ఈజ్ ఎంటైర్లీ రిలేటెడ్ టు ది హార్టికల్చర్ డిపార్ట్మెంట్. సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే దెమ్సెల్వ్స్ కమ్ ఫార్వర్డ్. ఇటువంటి ప్రోడక్ట్ని ఒక వేస్ట్ని మనం దానికి వాల్యూ ఎడిషన్ చేస్తున్నప్పుడు అటువంటి ఆర్గనైజేషన్ ముందుకొచ్చి మేము 25%, 30%, 40% సబ్సిడీ ఇస్తాము అని ముందుకు రావాలి. సో ఇప్పుడు ఈ రోజున వీళ్ళు ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు అంటే దీని మెయిన్ ఉద్దేశం అంటే 10 మందికి తెలియాలి. తద్వారా ఇప్పుడు సార్ చెప్పినట్టు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే వాటి కింద పనిచేసేటువంటి సంస్థలు కానివ్వండి ముందుకొచ్చి దీనికి వాళ్ళ సహకారం అందిస్తేనే కానీ మనం ముందుకెళ్ళాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 1వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శాఖాపరంగా అధికారులు వారికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ జాయింట్ కలెక్టర్ చిన్నరాముడితో కలిసి అధికారులతో సమీక్షించారు. ప్రశాంతి మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో గృహప్రవేశ కార్యక్రమం, ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆయా శాఖల అధికారులు సమన్వయంతో శాఖాపరంగా చేపట్టవలసిన పనులు, మార్గదర్శకాల మేరకు బాధ్యతాయుతంగా వ్యవహరించారన్నారు. పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఛార్జిగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, హెలీప్యాడ్ ఏర్పాటుకు సంబంధించి R&B అధికారులు, ప్రోటోకాల్ వ్యవహారాలు RDO పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాలన్నారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అంశాన్ని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటం, ఎన్నికల హామీలను అమలు చేయటంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని అఖిల భారత యువజన సమాఖ్య AIYF రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు విమర్శించారు. AIYF తూర్పుగోదావరి జిల్లా 21వ మహాసభ అంబల్ల సూర్యారావు భవన్లో జరిగింది. మహాసభ ప్రారంభం సందర్భంగా ప్రదర్శన నిర్వహించారు. AIYF అరుణ పతాకాన్ని AIYF మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు ఆవిష్కరించారు. పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 6 నుండి 9 వరకు శ్రీకాకుళంలో AIYF రాష్ట్ర 22వ మహాసభలు జరుగుతున్నాయని, మహాసభ ప్రారంభం సందర్భంగా ఫిబ్రవరి 6న యువకులతో యువజన ప్రదర్శన, బహిరంగ సభ, 7, 8, 9 తేదీల్లో జరిగే ప్రతినిధుల సభలో ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. సిపిఐ నగర కార్యదర్శి కొండలరావు, అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, కో కన్వీనర్ త్రిమూర్తులు, AISF జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే పుష్కరాల నాటికి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు చేస్తున్నామని రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. జాతీయ రహదారుల విభాగం PD సురేంద్రనాథ్ బృందంతో కలిసి మోరంపూడి నుండి కడియపులంక వరకు జాతీయ రహదారిపై ఉన్న పలు ప్రాంతాలను పరిశీలించారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గాదాలమ్మ నగర్,
ఆర్చ్ వద్ద ఫ్లైఓవర్ స్టార్ట్ పాయింట్ వద్ద హైవే సర్వీస్ రోడ్లను పరిశీలించామని, త్వరలో మోరంపూడి నామవరం రోడ్డు 4 లైన్ల రోడ్డు కాబోతుందని, కావున మోరంపూడి జంక్షన్ వద్ద విస్తరణ పనులు చేపట్టాలని, అలాగే హైవేకి ఆనుకుని ఉన్న నేతాజీ నగర్ చివరి వీధులకు వెళ్లే అప్రోచ్ రోడ్డుకు కలుపుతూ సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని, డ్రైన్లు పొడిగించాలని, మోరంపూడి జంక్షన్ నుండి ఫ్లైఓవర్ చివరి వరకు ఆక్రమణలు తొలగించి సర్వీస్ రోడ్డు వెడల్పు చేయాలని కోరారు. హుకుంపేట జంక్షన్ వద్ద కూడా సర్వీస్ రోడ్డుతో పాటు డ్రైన్ పనులు చేపట్టాలని, ఈస్ట్ రైల్వే రోడ్డుపై చిన్న వంతెన 4 లైన్ల రోడ్డు వస్తుందని, సదర్ రోడ్డును అక్కడ డీమార్ట్ వద్ద ఉన్న 100 అడుగుల సర్వీస్కు కలపాలని, హుకుంపేట జంక్షన్లో సెంటర్ లైటింగ్ వస్తుందన్నారు. టెక్నికల్ మేనేజర్ అన్సారీ, బ్రిడ్జ్ ఇంజనీర్ మహేష్, ఏఎస్ఎం ఈ రాహుల్, శ్రీనివాస్, బాలసుబ్రహ్మణ్యం, డీజీఎం రమణ, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, కడియం టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, భీమరశెట్టి రమేష్, పిల్లా తనూజ, కామిని భాస్కర్ చౌదరి, పాటంశెట్టి రాంజీ, గట్టి సుబ్బారావు, పంతం గణపతి, వారా రాము తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో అపశృతి, భక్తుల తొక్కిసలాట, 20 మందికి పైగా మృతి. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం, సిటీ నియోజకవర్గ సమావేశంలో ఆదిరెడ్డి ధీమా. చంద్రబాబు అబద్ధాలకు పవన్ కళ్యాణ్ సాక్షి, మాజీ మంత్రి చెండుబైన వేణుగోపాలకృష్ణ. 7న లక్ష డప్పులు, 1000 గొంతులు సభ, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి. జనసేనలో చేరిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కండువాలు కప్పి ఆహ్వానించిన నాగేంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.